జనవరి 30, 2024 హైదరాబాదులోని నాచారంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ హెచ్ఆర్ మోహన్ గారు ఈరోజు మన ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్కు రావడం జరిగినది. ఈ సందర్భంగా తనను ఎస్బీఎన్కేఎస్ కొన్ని అభిప్రాయాలను పంచుకుందామని చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నది. ఈ ఇంటర్వ్యూలో తను కాంగ్రెసు పార్టీకి చేసిన సేవలను, ఆ సేవలను గుర్తించి మాత్రమే నాకు ఈ పోస్టు ఇచ్చారంటూ చెప్పారు. అదేవిధంగా ఇంకా మునుముందు ఇంకా మంచి పోస్టులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కూడా. అదేవిధంగా తను మాట్లాడుతూ తనే కాదు, రాజకీయ పార్టీలు మొత్తము అదే భావజాలంతో ఉన్నట్టుగా నాకు ఇప్పుడు ఈయన వాదనను విన్న తర్వాత గుర్తుకొస్తున్నది. అందశ్రీ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అందశ్రీ దళితుడు కాడు, ఆయన ఒక కవి, మేధావి, ఆయనను దళితుడిగా చూడొద్దు అంటూనే ఆ పార్టీ దళితుడు కాబట్టే ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అందశ్రీని పక్కన పెట్టింది, ఆ పాటను పక్కన పెట్టింది అని మాట్లాడటం. అంబేద్కరు మాట్లాడితే కుల విభజన, ఇంకా ఎవరో మాట్లాడితే అది కుల నిర్మూలన అవుతుంది. అందులో భాగమే ఇదని నాకు అనిపిస్తుంది. ఎస్ఎస్ఎల్ స్టేట్ కన్వీనర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించటానికి ఓన్లీ దంత కాన్సెప్ట్నే ప్రకటించారు, ఏదో నీ ఫైరోలతో ప్రకటించినట్టవా, నీ సేవను గుర్తించి ప్రకటించినట్టవా? అన్నగారు, ఇది ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మీరు ప్రభుత్వం అంటున్నారు, ఇది పార్టీ పదవి. పార్టీ పదవి రావడానికి ఒక బలమైన కారణం ఏంటంటే గత 22 సంవత్సరాలుగా అలుపెరగకుండా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సేవకై ప్రజల కోసమే క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తిగా పార్టీ నన్ను గుర్తించి అంచెలంచెలుగా వార్డు మెంబర్గా, నాచారం డివిజన్ వార్డు మెంబర్గా, డివిజన్ మెంబర్గా, ఆ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఈ రకంగా చేస్తూ ఈరోజు రాష్ట్ర కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్గా నియమించడం జరిగింది. ఇది పార్టీ నా యొక్క పని పద్ధతి నచ్చి, నేను కష్టపడ్డ తీరు నచ్చి, నేను హానర్గా పార్టీకి లాయల్టీగా ఎప్పుడైనా పార్టీ లైన్లో పనిచేసిన కాబట్టి నన్ను పార్టీ గుర్తించింది. అదే కాకుండా నాకు రేవంత్ రెడ్డి అన్న గారు, మా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మందుముల పరమేశ్వర రెడ్డి గారి వాళ్ళ సహాయ సహకారంతో మట్టుకే నాకు పదవి లభించింది. అయితే మీకు మొదటి నుంచి పార్టీ సేవలు, పార్టీకి చేసిన సేవలు గుర్తించి పార్టీ పదవులే ఇస్తుంది, కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పదవులు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు నుంచి అయినా మీరు ఏమన్నా ఆశిస్తున్నారా? అన్న, నేను మనిషినే, నాకు ఆశాజీవినే. ఖచ్చితంగా నేను ఆశించడంలో న్యాయం ఉంది. నేను 22 ఏళ్లుగా పనిచేసిన పార్టీ ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు, పిసిసి వర్యులు గౌరవనీయ రేవంత్ రెడ్డి అన్న గారు కార్యకర్త మనోభావాలను, కార్యకర్త కష్టపెరిగినటువంటి నాయకుడు, తను కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆయన గుర్తించి మమ్మల్ని మంచి స్థాయి కలిగిస్తారు, ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్ ఇస్తారు, మంచి స్థాయి కలిగిస్తారని ఖచ్చితంగా పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం నాకుందన్న. అదేవిధంగా ఇప్పుడు కోదండరాముకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఈ విధానం పైన ఒక చిన్న చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా అయితేనే, మీడియాలో మొత్తము కొన్ని ఏదైతే పదవులు ఉన్నాయో అవన్నీ ఒక్క వర్గానికే ఎక్కువగా ఇచ్చినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏమన్నా వివరణ ఇవ్వగలవనా? ఏ వర్గం అంటున్నారు మీరు? రెడ్డి వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఒక అపగండం అనే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అసెంబ్లీలో నిర్ణయించినప్పుడు సామాజిక న్యాయం కనబడదు, కానీ అంతర్గతంగా ఈ పార్టీ చేయవలసిన అంతర్గతమైన ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ ఒక్క వర్గానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో మీరేమంటారు? సోమన్న, మహేష్ కుమార్ గౌడ్ రెడ్డి అన్న
మల్లు రవి గారు బట్టి మల్లు రవి గారు రెడ్డి అన్న దళితుడు కాదా, ఆయన బడుగు బలైన వర్గాలు చెందినోడు కాదుగా, మైనార్టీ షబ్బీర్ అలీ కాదా, ఒక్క ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గీయంగానే రెడ్డి సామాజిక వర్గం అంటే నాకు ఏం అర్థమైతలేదు. కోదండరామ్ సార్కి ఇచ్చినందుకు కాదు, కోదండరామ్ సార్ లాంటి వాళ్లకు 15 పేర్లు ఉన్నాయి. అది మీకు జస్ట్ అపోహ. మీకేమంటున్నా సోమన్న, కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పేద వర్గాలను అతుక్కొని గుండె కత్తుకొని చూసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చరిత్రలో గమనించండి, చరిత్రలో ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ, దళితుడిని ముఖ్యమంత్రి అయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అన్ని వర్గాలకు సమతులత, అన్ని వర్గాలకు ఈక్వల్ పవర్, ఈక్వల్ షేరింగ్, ప్రజల వద్దకే పాలన, ప్రజలే గవర్నమెంట్ అనే సిద్ధాంతాలతో మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము, ఏ పదవైనా సమానం ఈక్వల్గా, ఏదైతే ఈక్వల్ షేరు పవర్ షేరింగ్ కూడా ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి, చూడండి. మీరు ఇప్పుడు వీళ్ళు మాసిపూసి మారడుగా ప్రతిపక్ష పార్టీలు బట్టగాల్చి మీదేస్తారన్నా, అవన్నీ నిజం కావాలి. వాస్తవానికి ప్రజలు రోజు చూస్తూనే ఉన్నారు వార్తలు, ప్రజలకు తెలుసు, ప్రజలు విజ్ఞులు జ్ఞానులు తెలుసు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూడండి. గత ప్రభుత్వంలో ఒక్క దళిత మంత్రి లేడనా, ఒక్క దళిత సీఎం ముఖ్యమంత్రిని పెట్టి పాపం మా రాజాను 2 రోజులు తీసి పడేసారు ఒక బండ పెట్టి. మా దగ్గర డిప్యూటీ సీఎం ఉన్నాడు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మా దగ్గర ఇప్పుడు దామోదర రాజనసింహ మంత్రులు ఉన్నారు, మా బట్టి విక్రమార్క సార్ ఉన్నారు. ఈ రకంగా చూస్తే మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరికీ సముచిత స్థానం కల్పించిందన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కోదండరాముకు ఎమ్మెల్సీ ఇవ్వటం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆయనను ఏ విధంగా గుర్తించి ఇచ్చారు? ఇప్పుడు నేను చేసిన క్వశ్చన్ ఏదైతుందో ఒక వర్గానికి అనేది ఆ విధంగా గుర్తించి ఇచ్చారా, లేకుంటే ఆయన ఒక ఉద్యమకారుడిగా గుర్తించి ఇచ్చారా? మీరేమనుకుంటున్నారు? కోదండరామ్ సార్ కేసీఆర్తో సహా తెలంగాణ ఉన్నటి ప్రజా సంఘాలతో అందరితో కలిసి ఒక జేఏసీగా పెట్టి పార్టీలన్నీ కలిపి జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున కెరటంగా నడిపించి మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుత మార్గంలో ఒక్క దెబ్బ పడకుండా ఎంతో మందిని కలుపుకొని తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని అంతా కలుపుకొని విద్యార్థి లోకాన్ని అంతా కలుపుకొని ఒక బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాకారం చేయడానికి ఒక బలమైన కారకుడు కోదండరామ్ సార్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కోదండరామ్ సార్ కనీసం దరిదాపులో కూడా రానియకుండా ఆయన ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేసినారు. ఎందుకు అంటే ఏదైతే తెలంగాణ గురించి ఈ ఉద్యమకారులు, ఏదైతే తెలంగాణ గురించి ఇంటలెక్చువల్స్, ఏదైతే తెలంగాణ గురించి ఆత్మ బలిదానం చేసుకున్నారు వాళ్ళ పేర్లు బయటకు వస్తే ఈ కల్వకుల కుటుంబము అడుగునా పోతుంది, కనబడకుండా పోతుంది. వాళ్ళు కనుమరుగైతున్న భయంతో వీళ్ళను పక్కన పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చింది, ఉద్యమకారులను గుర్తిస్తాము, ఉద్యమకారులే కాదు తెలంగాణ పట్ల ఆకాంక్ష ప్రేమ కలిగి ఆ రోజు కష్టపడ్డ ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులను, ప్రతి ఒక్క గాయకులను, ప్రతి ఒక్క కవులను, కళాకారులను, ప్రతి ఒక్కరిని తెలంగాణ గురించి 6 నిమిషాలు కష్టపడి తెలంగాణ గురించి ఉద్యమంలో తమ యవనము, తన డబ్బు, తమ జీవితం ఖరాబ్ చేసుకున్నాడు ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందని ఆ రోజే రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే దిశగా ఈరోజు కోదండరామ్ సార్కు ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, లేదు ఈ సారమ్ముకునే సారక్క కానీ, కల్వకుంట్ల కవితమ్మ, వీళ్ళు అసూయతోటి ఎప్పుడైతే కోదండరామ్ సార్కి ఇచ్చినారో వీళ్ళు జీవితాలు అంధకారం అయిపోతుంది. ఎప్పుడైతే కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇచ్చినామో మా భవిష్యత్తు కనబడకుండా పోతుంది, మమ్మల్ని తెలంగాణ సమాజం తొక్కి పడేస్తుంది, ఇక మా జీవితాలు తెరమరుగైపోతాయి, కనబడకుండా పోతాం మన భయంతో, అసూయతోటి కోదండరామ్ సార్కు ఇచ్చినందుకు బాధపడుతున్నారు. నిజంగా మేము ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నాము అని ఒక బలమైన నమ్మకంతో ఉన్నామన్నా, దీంట్లో పర్ఫెక్ట్ చేసినామని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే ఒకటి గుర్తు చేశారన్న మాకు, కవులను, కళాకారులను, ఉద్యమకారులను, ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను మొత్తము ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది అంటుండ్రు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జయ జయ హే తెలంగాణ అనే పాటను తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించి
ఆ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు నెట్టడం జరిగింది. ఆ పాట పైన ఒక దళిత నాయకుడిగా నీ అభిప్రాయం ఏంది? నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ పాట విషయంలో చర్చించగలవు? శోభన్న ఉద్యమంలో జయ జయ తెలంగాణ జననీ తెలంగాణ అన్న పాట ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమకారులకు ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థులే కానీ లేకపోతే ఆ రోజు రైతులే కానీ ఆ రోజు ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఏవైతే ఉద్యమంలో పాల్గొన్నాయో ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిచ్చే స్ఫూర్తిదాయగా ఉన్నటువంటి గొప్ప పాట. పాట పాడింది దళితుడా, బ్రాహ్మణుడా, రెడ్డియా, గౌడ కాదండి. పాటలో ఉన్న తీయదనం, పాటలో ఉన్న కమ్మదనం, తెలంగాణ జాతీయతం, తెలంగాణ ముద్దు గడ్డ మీద పాట ఒక బంగారం లాంటి పాట అంటే ఆ పాటతో తెలంగాణలో ప్రతి ఒక్కరికి రోషం పౌరుషం అరే మన తెలంగాణ అనే వాదం మొదలుపెట్టింది. దాంతో ఉద్యమం ఇంకా ముందు పదంతుగా వేసింది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు అందశ్రీ గారిని పాటలు వాడుకొని తర్వాత కాలక్రమంలో ఆయన కాదు నేనే పాడినా అసెంబ్లీలో చెప్పాడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతం చేస్తామని. మరి 10 సంవత్సరాలు పాలకం పదిలో కూర్చున్నారు కదా మూర్ఖుల్లాగా మీ అందరూ. మరి ఆ రోజు ఏ రోజు గుర్తు రాలేదు అందశ్రీ గారి పాట? తెలంగాణను కంప్లీట్గా ఎప్పుడైతే అధికారంలో కూర్చున్నారో తెలంగాణను మర్చిపోయినారు. తెలంగాణ గురించి కష్టపడ్డ ప్రతి ఒక్కరిని మర్చిపోయినారు. ఈవెన్ అందశ్రీ గారు అంత గొప్ప పాట రచయిస్తే కేవలం ఒక దళితుడు అనే నెపంతో, కేవలం ఒక దళితుడు అనే కారణంతో ఈరోజు ఆయన పాటను ఆయనను కనుమరుగు చేసే ప్రయత్నం చేసినారు. మీరు గమనించండి. నిజంగా ఏ బుక్ రాసినా నేనే రాసినా అంటాడు, ఏ పాట రాసినా నేనే రాసినా అంటాడు. ఈ పిట్టెల ద్వారా మాటలు తెలంగాణ సమాజం ఈని యాసకు వచ్చి ఈరోజు అంతే బోర్ల బుక్కలు పడ్డాడు, పడంగానే కాలేజీకి. ఇగో ఈ రకంగా సమాజం చాలా తెలివైన సమాజం అండి. తెలంగాణ సమాజం చాలా పోరాట పటిమ కలిగినటువంటి సమాజం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, రాజకీయ చైతన్యవంత సమాజం. తెలంగాణ సమాజానికి ఎవడు రాజకీయ నాయకుడు నేను నేర్పించే శక్తి ఏ నాయకుడికి లేదు. తెలంగాణ సమాజమే నాయకుడికి నేర్పిస్తుంది. సో ఇది జరిగిన విషయము. ఖచ్చితంగా అందశ్రీ గారిని కూడా గౌరవిస్తాము. అందశ్రీ గారిని దళిత నాయకుడిగా మీరు ఎప్పుడు కూడా అనకూడదు దయచేసి. ఆయన ఒక గొప్ప కవి, కళాకారు. అంత గొప్ప పాట పాడినందుకు తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. ఆ పాటని నేను మీరు అడిగిన ప్రశ్నగా ఈ మీడియా మీద సమక్షంలో చెప్తున్నా. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారి సమయం తీసుకొని అన్న ఈ పాటను మనం తెలంగాణ జాతికి అంకితం చేయాలని నా పరంగా, నా దళిత జాతి పరంగా ఆయనకు విన్నపం చేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.